అడవుల జిల్లాలో హోరెత్తుతున్న రాజకీయం. ఆదిలాబాద్లో హోరాహోరీగా ఎన్నికల సమరం. పెద్దపల్లిలో ట్రాక్ రికార్డుపై వివేక్ ధీమా. కోల్ బెల్ట్ పైనే అభ్యర్థుల కన్ను. మరోసారి అగ్రనేతల ప్రచారం. కొత్త ఓటర్లకు గాలం. ప్రచారంలో దూకుడు పెంచిన కాంగ్రెస్. తెలంగాణ తొలి పరీక్షలో దిగ్గజాల సమరం. 4 దశాబ్దాలుగా కొనసాగుతూ లీడర్ల రికార్డ్. ఏరులై పారుతున్న లిక్కర్. లీటర్ల కొద్దీ బయటకొస్తున్న బ్లాక్ చేసిన మద్యం. ఓవైపు గిరిజన ప్రాంతం, మరోవైపు కార్మిక క్షేత్రంతో మిళితమైన జిల్లా ఆదిలాబాద్. ఉద్యమాల ఖిల్లాగా, విలక్షణ తీర్పులకు వేదికగా పేరుపడ్డ ఈ ప్రాంతంలో పొలిటికల్ హీట్ ఓ రేంజ్లో పెరిగింది. మొత్తం 10 అసెంబ్లీ, 4 ఓ పార్లమెంటు సీటున్న ఈ జిల్లాలో మెజారిటీ స్థానాలు కొల్లగొట్టేందుకు ప్రధాన పార్టీలన్నీ ఎత్తులు వేస్తున్నాయి. మరి ఇక్కడ ఎవరి బలమెంత? ఓటరు ఏ పార్టీ వైపు చూస్తున్నాడు? ఎవరికి ఎక్కువ స్థానాలు కట్టబెడతాడు? ఆదిలాబాద్ జిల్లాపై V6 రివ్యూ. ఆదిలాబాద్ అడవుల జిల్లా, పోరాటాల పురిటిగడ్డ. పశ్చిమలో మరాఠీ సంప్రదాయం, తూర్పులో సింగరేణి బంగారం కలగలిసిన వినూత్నమైన ప్రాంతం. ఎప్పుడూ ద్విముఖ పోరునే చూసిన ఆదిలాబాద్ సెగ్మెంట్ ఈసారి ముక్కోణపు పోరును చూస్తోంది. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే జోగు రామన్న మరోసారి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా భార్గవ్ దేశపాండే పోటీ పడుతుండగా బీజేపీ అభ్యర్థి పాయల్ శంకర్ రంగంలోకి దిగారు. బీసీ ఓటర్ల బలంతో రామన్న, యువ ఓటర్ల లక్ష్యంగా కాంగ్రెస్, మోడీని నమ్ముకుని బీజేపీ అభ్యర్థి ప్రచారం చేస్తున్నారు. మొత్తానికి ఆదిలాబాద్ లో ముక్కోణపు పోరు కనిపిస్తోంది. జిల్లాలో రాజకీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్న నియోజకవర్గం ముథోల్. టీడీపీలో ఓ వెలుగు వెలిగిన వేణుగోపాలాచారి ఈసారి టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ తరపున మాజీ మంత్రి దివంగత గెడ్డెన్న కుమారుడు విఠల్ రెడ్డి, బీజేపీ నుంచి రమాదేవి పోటీ పడుతున్నారు. సుదీర్ఘ రాజకీయ అనుభవం, సెగ్మెంట్ లో తాను చేసిన అభివృద్ధి తనను గట్టెక్కిస్తాయన్న నమ్మకంతో చారి ఉన్నారు. ఇక గత ఎన్నికల్లో 183 ఓట్ల స్వల్ప మెజారిటీతో ఓడిన విఠల్ రెడ్డి ఈసారి గెలిపే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. తండ్రి గడ్డన్న వారసత్వం కలిసొస్తుందన్న నమ్మకంతో ఉన్నారు విఠల్. బీజేపీ అభ్యర్థి రమాదేవి పోటీకి కొత్త అయినా పొత్తు కలిసొస్తుందని భావిస్తున్నారు. మొత్తానికి ముథోల్లో ట్రయాంగిల్ వార్ నెలకొంది. గిరిజన ఖిల్లాగా పేరొందిన ఖానాపూర్ ఉత్కంఠ పోరుకు వేదికైంది. టీడీపీ నుంచి రితేష్ రాథోడ్ బరిలో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి అజ్మీరా హరినాయక్, టీఆర్ఎస్ నుంచి రేఖానాయక్ పోటీ పడుతున్నారు. టీడీపీ అభ్యర్థి రితేష్ రాథోడ్ తల్లిదండ్రుల రాజకీయ అనుభవాన్ని బలంగా మార్చుకుంటున్నారు. టీఆర్ఎస్ తన క్యాడర్ని నమ్ముకుంది. పునర్నిర్మాణం పేరుతో రేఖానాయక్ విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇక గత ఉప ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓడిపోయిన హరినాయక్ సానుభూతిని నమ్ముకున్నారు. రాష్ట్రంలోనే 1వ నెంబర్ నియోజకవర్గం సిర్పూర్. టీఆర్ఎస్ నుంచి కావేటి సమ్మయ్య మరోసారి బరిలోకి దిగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రేమ్ సాగర్, టీడీపీ నుంచి రావి శ్రీనివాసరావు, బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప తలపడుతున్నారు. సెంటిమెంట్ ను నమ్ముకుని కావేటి సమ్మయ్య, సంప్రదాయ ఓటు బ్యాంకును నమ్ముకుని కాంగ్రెస్ ప్రచారం చేస్తున్నాయి. ఈ ఇద్దరు అభ్యర్థులకు బీఎస్పీ అభ్యర్థి కోనేరు కోనప్ప గట్టి పోటీ ఇస్తున్నారు. ఆసిఫాబాద్ అక్కా చెల్లెళ్ల సమరానికి వేదికైన నియోజకవర్గంగా ఆసక్తి రేపుతోంది. కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సక్కు రెండోసారి ఇక్కడ బరిలోకి దిగారు. మంత్రి కొట్నాక భీమ్రావు కుమార్తెలు రాజకీయ ప్రత్యర్థులయ్యారు. కోవా లక్ష్మి టీఆర్ఎస్ నుంచి, మర్సుకోల సరస్వతి టీడీపీ నుంచి పోటీ పడుతున్నారు. అభివృద్ధిని ప్రచారాస్త్రంగా మలుచుకుని ఆత్రం సక్కు ప్రచారం చేస్తున్నారు. కోవా లక్ష్మి టీఆర్ఎస్ బలాన్ని నమ్ముకున్నారు. టీడీపీ కూడా ఈ సీటుపై కన్నేసింది. జిల్లాలోని మరో గిరిసీమ బోధ్ సెగ్మెంట్. ఇక్కడ ఎలక్షన్ పోరు రణరంగాన్ని తలపిస్తోంది. కాంగ్రెస్ నుంచి అనిల్ జాదవ్, టీడీపీ నుంచి సోయం బాపురావు, టీఆర్ఎస్ అభ్యర్థిగా రాథోడ్ బాపురావు బరిలో ఉన్నారు. 30 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరలేదు. ఈసారి పీఠం దక్కించుకునేందుకు ఆ పార్టీ కసి మీద ఉంది. గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అనిల్ జాదవ్ ఇంటింటి ప్రచారం చేస్తూ కార్యకర్తల బలం కూడగడుతున్నారు. సెంటిమెంట్ నమ్ముకొని టీఆర్ఎస్ అభ్యర్థి రాథోడ్ బాపురావు ప్రచారం చేస్తున్నారు.
కంచుకోట బోర్డును తిరిగి నిలబెట్టుకునేందుకు టీడీపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. బలమైన ఓటు బ్యాంక్ తో పాటు గోండు సామాజిక వర్గం తనను గట్టెక్కిస్తుందనే విశ్వాసంతో ఉన్నారు సోయం బాపురావు. విలక్షణ తీర్పులకు వేదిక నిర్మల్. జిల్లా రాజకీయాలకు ఇప్పుడిది కేంద్ర బిందువైంది. సిట్టింగ్ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ తరపున బరిలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి శ్రీహరిరావు, టీడీపీ నుంచి బాబర్ బేగ్ రంగంలో ఉన్నారు. వీళ్లకు పోటీగా బీఎస్పీ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి రంగంలోకి దిగారు. ఐక్యరెడ్డి పోటీకి దిగడంతో నిర్మల్లో రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. 5 ఏళ్లలో చేసిన అభివృద్ధిని నమ్ముకుని మహేశ్వర్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. టీఆర్ఎస్ కూడా నిర్మల్ సీటుపై నమ్మకం పెట్టుకుంది. కాంగ్రెస్ మాజీ నేత ఇంద్రకరణ్ రెడ్డి ఈసారి బీఎస్పీ తరపున బరిలోకి దిగారు. గతంలో ఎమ్మెల్యేగా చేసిన అభివృద్ధిని వివరిస్తూ ముందుకెళ్తున్నారాయన. మరోవైపు కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ కి చెందిన నేతలు బీఎస్పీలో చేరడం ఐక్యరెడ్డికి బూస్ట్నిచ్చే అంశం. ఇక్కడ అసలు పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్, బీఎస్పీ మధ్య ఉంది. మంచిర్యాల ఆదిలాబాద్ తూర్పు జిల్లా కేంద్రమిది. కాంగ్రెస్ నుంచి గడ్డం అరవింద్ రెడ్డి, టీఆర్ఎస్ నుంచి దివాకర్ రావు, బీజేపీ అభ్యర్థిగా మల్లారెడ్డి పోటీ పడుతున్నారు. సింగరేణి కార్మికుల ఓట్లే ఇక్కడ అభ్యర్థుల గెలుపోటములను నిర్దేశిస్తాయి. టీఆర్ఎస్ ఎమ్మెల్యే అరవింద్ రెడ్డి కాంగ్రెస్ నుంచి, కాంగ్రెస్ నేత దివాకర్ రావు టీఆర్ఎస్ నుంచి పోటీ పడుతుండటంతో అనుచరుల్లో కాస్త అయోమయం నెలకొంది. అయితే కాంగ్రెస్ కు ఇక్కడ మొదటి నుంచి బలమైన ఓటు బ్యాంక్ ఉంది. హస్తం పార్టీ వదిలి కారెక్కిన దివాకర్ రావు కూడా గెలుపుపై భారీ ఆశలే పెట్టుకున్నారు. గులాబీ శ్రేణుల అండతో పాటు వ్యక్తిగతంగా తనకున్న గుర్తింపు కలిసొస్తుందన్నది ఆయన నమ్మకం. బీజేపీ నుంచి పోటీ చేస్తున్న విద్యా సంస్థల అధినేత మల్లారెడ్డి యువ ఓటర్లపై దృష్టి పెట్టారు. సింగరేణి కార్మికులు, పట్టణ ప్రజలు, పల్లె జనంతో మిళితమైన సెగ్మెంట్ చెన్నూరు. కాంగ్రెస్ అభ్యర్థిగా గడ్డం వినోద్ రంగంలోకి దిగారు. టీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే నల్లాల ఓదేలు మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటుండగా బీజేపీ తరపున రామ్ వేణు తలపడుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి వినోద్ గెలిపే ధ్యేయంగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తండ్రి కాకా వెంకటస్వామి, సోదరుడు వివేక్ చేస్తున్న ప్రచారానికి జనంలో మంచి ఆదరణ లభిస్తుండటంతో గెలుపుపై ధీమాతో ఉన్నారు. దానికి తోడు ఎంపీగా తన సోదరుడు వివేక్ సెగ్మెంట్ లో చేసిన అభివృద్ధి ఆయనకు ప్లస్ గా మారే అవకాశం ఉంది. మరో ఛాన్స్ ఇస్తే సెగ్మెంట్ ని అభివృద్ధి పదంలో నడిపిస్తానంటూ ఓట్లు అడుగుతున్నారు టీఆర్ఎస్ క్యాండిడేట్ నల్లాల ఓదేలు. ఇక టీడీపీ, బీజేపీలకు బలం నామమాత్రంగానే ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ద్విముఖ పోరు నెలకొంది. జిల్లాలో మరో కార్మిక క్షేత్రమైన బెల్లంపల్లి హాట్ రాజకీయాలకు వేదికైంది. ఇక్కడ ఏకంగా 21 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అసలు పోటీ మాత్రం ముగ్గురి మధ్య ఉంది. సిపిఐ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే గుండా మల్లేష్ మరోసారి బరిలోకి దిగారు. కాంగ్రెస్ బలం కూడా తోడవడం మల్లేష్ కు ప్లస్ పాయింట్. టీడీపీ అభ్యర్థి పాటి సుభద్ర నుంచి మల్లేష్ కి గట్టి పోటీ ఎదురయ్యే ఛాన్స్ ఉంది. టీఆర్ఎస్ అభ్యర్థి దుర్గం చిన్నయ్య కూడా గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. వీళ్లకి తోడు కాంగ్రెస్ రెబల్ గా చిలుమల శంకర్ కూడా ప్రధాన అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు. మొత్తం 10 అసెంబ్లీ సీట్లున్న ఆదిలాబాద్ జిల్లాలో మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. ఓటరు ఏ పార్టీకి ఎక్కువ స్థానాల్ని కట్టబెడతాడో, ఎవరి వైపు మొగ్గుతాడో అన్నది ఉత్కంఠగా మారింది. అదో ఎస్సీ రిజర్వ్ స్థానం. సింగరేణి కాలరీస్ కు నిలయమైన ప్రాంతం. ఆ సెగ్మెంట్లో ఓ సీనియర్ నేతను ఓ విద్యార్థి నాయకుడు ఢీకొంటున్నాడు. వాళ్ళిద్దరికీ పోటీగా ఓ డాక్టరు పోటీలో ఉన్నారు. దాంతో ఎన్నికలు హీటెక్కాయి. అదే కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి నియోజకవర్గం. పెద్దపల్లిలో రాజకీయ పరిణామాలపై V6 రివ్యూ. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సీట్కు ఓ స్పెషాలిటీ ఉంది. కాంగ్రెస్ పార్టీ పట్టు నిలబెట్టుకుంటూ వస్తున్న పెద్దపల్లిలో ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ 9 సార్లు, తెలుగుదేశం 4 సార్లు, తెలంగాణ ప్రజాసమితి 1 సారి గెలిచాయి. ఎస్సీకి రిజర్వ్ చేసిన ఈ సీట్లో మొదటి ఎంపీ ఎంఆర్ కృష్ణ, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జి వెంకటస్వామి ఈ సీట్లో 4 సార్లు గెలిచారు. వెంకటస్వామి వారసుడిగా వచ్చిన జి వివేకానంద 2009లో పెద్దపల్లి నుంచి గెలిచి మొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టారు. పెద్దపల్లి నియోజకవర్గం పరిధిలోని జిల్లాలో పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం, మంథని అసెంబ్లీ సీట్లతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని చెన్నూరు, మంచిర్యాల, వెల్లంపల్లి సెగ్మెంట్లు ఉన్నాయి. ఈ 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 5 సెగ్మెంట్లలో బొగ్గుగనులున్నాయి. అందుకే సింగరేణి కార్మికులు కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే ఎస్సీల ఓట్లు కూడా ఎక్కువే. పెద్దపల్లిలో మొత్తం ఓటర్లు 14,17,460. ఇందులో పురుషులు 7 లక్షల పైన ఉంటే మహిళలు దాదాపు 7 లక్షల మంది ఉన్నారు.
సిట్టింగ్ ఎంపీ వివేకానంద మళ్లీ కాంగ్రెస్ నుంచి పోటీ పడుతున్నారు. టీడీపీ నుంచి డాక్టర్ శరత్ బాబు, టీఆర్ఎస్ నుంచి ఉస్మానియా వర్సిటీ విద్యార్థి లీడర్ బాల్క సుమన్ పోటీ చేస్తున్నారు. పారిశ్రామికవేత్తగా ఎదిగిన డాక్టర్ వివేకానంద విశాఖ చారిటబుల్ ట్రస్ట్ సేవా కార్యక్రమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. అధికార పార్టీ ఎంపీగానే ఉంటూ జనంతో కలిసి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనడం, నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని ఎదిరించి నిలబడడం, పలు సందర్భాల్లో అరెస్ట్ కావడం లాంటి ట్రాక్ రికార్డ్ ఆయనకుంది. తెలంగాణ వాదాన్ని వినిపించడంలో ముందుండడంతో పాటు నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేపట్టడం తనకి కలిసొస్తాయని ఆయన అంటున్నారు. గ్రామానికి నీళ్ళు ఇచ్చే కార్యక్రమం కూడా నేను గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ చేపిస్తానని చెప్పి ప్రజలకు వారికి విజ్ఞప్తి చేస్తున్నాను. లాస్ట్ మినిట్లో రామగుండంలో కూడా 10 కోట్ల రూపాయలు, ఇంతకుముందు 10 కోట్ల రూపాయలు, తర్వాత మళ్ళీ మొన్న 10 కోట్ల రూపాయలు శాంక్షన్ చేపించిన ఈ రూరల్ వాటర్ సప్లై స్కీమ్ కోసం. పెద్దపల్లిలో 14 కోట్ల రూపాయలు రూరల్ వాటర్ సప్లై స్కీమ్ శాంక్షన్ చేపించిన. చెన్నూరు ప్రాంతంలో 40 కోట్ల రూపాయలు, మంచిర్యాలలో 60 కోట్ల రూపాయలు. ఇవన్నీ కూడా ఒక ముందు ఆలోచనతో ప్రజలకు నీళ్ళ ఇబ్బంది ఉండొద్దని చెప్పి ఈ కార్యక్రమం తీసుకున్నాం. 5,000 కోట్లతో రామగుండం ఎరువుల కర్మాగారం పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయడం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం, తాగునీటి సదుపాయాలు లాంటివి తనను గెలిపిస్తాయని ఆయన నమ్ముతున్నారు. తెలంగాణ కోసం తాను చేసిన కృషిని, అభివృద్ధి పనులను జనంలో ప్రచారం చేస్తున్నారు ఎంపీ వివేక్. వ్యక్తిగతంగా మంచి పేరుండడం, ఓపెన్ క్యాస్ట్ వ్యతిరేక పోరాటం, సింగరేణి కార్మికుల్లో ఉన్న పట్టుతో పాటు తెలంగాణపై మాట నిలబెట్టుకున్న క్రెడిట్ తనను గెలిపిస్తాయని ఆయన ధీమాగా ఉన్నారు. రాష్ట్రంలో ఎంపీల పనితీరుపై ఇటీవల స్వచ్ఛంద సంస్థ ఏడీఆర్ విడుదల చేసిన లిస్టులో ఎంపీ వివేక్ 4వ స్థానంలో నిలిచారు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాల సంబంధించిన పార్టీని నేను రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో వెళ్ళినప్పుడు నా మీద ఒత్తిడి లేకుండా అప్పుడు దేనికోసం వచ్చిన టీఆర్ఎస్ పార్టీ, నేను వచ్చిన తర్వాతనే తెలంగాణ వచ్చింది. సుమన్ గుర్తుపెట్టుకోవాలి. ఉద్యమాలలో నేను కూడా అరెస్ట్ అయినా, 14F తొలగించిన, గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో యూనివర్సిటీలో అరెస్ట్ చేస్తున్నారు. నాకు ఢిల్లీలో పార్లమెంట్లో సస్పెండ్ అయినాము. 273 మంది ఎంపీలు ఉంటేనే తెలంగాణ వస్తుంది. దానిలో నేను ఒక కీలకమైన పాత్ర వేయడం జరిగింది. సుమన్ ఒక్కటి గుర్తుంచుకోవాలి, నేను ఎవరిపైన నా అపోనెంట్స్ మీద విమర్శించేది అవసరం లేదు. టీఆర్ఎస్ తరపున బరిలోకి దిగిన బాల్క సుమన్ ఎన్నికలకు కొత్త. టీఆర్ఎస్ విద్యార్థి విభాగం అధ్యక్షుడైన సుమన్ పార్టీ సంప్రదాయ ఓట్లతో పాటు యువత ఓట్లు పడతాయని ఆశిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న అనుభవం కలిసొస్తుందని భావిస్తున్నారు. ఇక టీడీపీ తరపున పోటీ చేస్తున్న డాక్టర్ శరత్ బాబు ఇంతకు ముందు సింగరేణిలో డాక్టర్గా పనిచేశారు. రాజకీయంలో కొత్తగా రావడం, తెలంగాణ ఇష్యూ, ఓపెన్ కాస్ట్ విషయంలో టీడీపీ తీరు ఆయనకు ఇబ్బందిగా మారుతున్నాయి. బీజేపీ టీడీపీ పొత్తును ఆయన నమ్ముకున్నారు. కాంగ్రెస్ కు కంచుకోటగా పేరున్న పెద్దపల్లి పోరు ఆసక్తికరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూకుడు పెంచింది. సాంప్రదాయ ఓటు బ్యాంకుతో పాటు మరికొన్ని వర్గాలను ఆకర్షించే దిశగా పావులు కదుపుతోంది. మేనిఫెస్టోలో చెప్పిన అంశాలనే హైలైట్ చేస్తూ మిగిలిన ప్రచారాన్ని ఉధృతం చేసేందుకు ఆ పార్టీ రెడీ అయింది. ఎన్నికల వేడి అంతకంతకు పెరుగుతోంది. పోలింగ్ టైం దగ్గర పడుతున్న కొద్దీ పార్టీలన్నీ బ్రహ్మాస్త్రాల్ని బయటకు తీస్తున్నాయి. అందులో భాగంగా కాంగ్రెస్ రిలీజ్ చేసిన మేనిఫెస్టోకు పదును పెట్టింది. అందులోని కొన్ని కీలక అంశాలను బయటకు తీసి వాటిని జనంలోకి తీసుకెళ్లేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఎన్నికల్లో భారీగా చేరిన యువ ఓటర్లు కీలకం కాబోతున్నారు. యూత్ ఓటర్ల టార్గెట్ గా మేనిఫెస్టోలో చెప్పిన అంశాలను ప్రచార అంశాలుగా మార్చుకుంది. నిరుద్యోగుల టార్గెట్ భారీ తాయిలాన్ని ప్రకటించింది. ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన యువతను గుర్తించి వాళ్లకు రిక్రూట్మెంట్ పరిమితిని 40 ఏళ్లకు పెంచుతామన్న హామీని బలంగా తీసుకెళ్తోంది. ఇక నుంచి ఏటా 1,00,000 కొత్త ఉద్యోగాల భర్తీకి హామీ ఇచ్చింది. అన్ని రకాల బ్యాక్లాగ్ పోస్టులు, టీచర్, లెక్చరర్ ఖాళీలను ఏడాదిలోపే భర్తీ చేస్తామని హామీని ప్రచారాస్త్రంగా వాడుకుంటోంది. 5 ఏళ్లలో ప్రతి జిల్లాకు 1,00,000 ప్రభుత్వ, ప్రైవేట్, స్వయం ఉపాధి రంగాల్లో ఉద్యోగాలు కల్పించేందుకు అవకాశాలు సృష్టిస్తామన్న హామీని ప్రకటించింది.
వీటితో పాటు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ పట్టభద్రులకు నిరుద్యోగ భృతి కింద ఒకేసారి 10,000 రూపాయలను ఇవ్వాలని నిర్ణయించింది. యువతకే కాదు ఉద్యోగులకు హామీల వర్షం కురిపించింది కాంగ్రెస్. ఉద్యోగ వర్గాన్ని ఆకట్టుకునేందుకు భారీ తాయిలాలను ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. కాంట్రాక్ట్ కార్మికులను 8 ఏళ్ల సర్వీస్ నిండగానే రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చింది. ఇక సకల జనుల సమ్మె కాలంలో ఉద్యమంలో పాల్గొన్న ఉద్యోగులందరికీ వాటిని పని దినాలుగా గుర్తిస్తూ జీతాలు చెల్లిస్తామని ప్రామిస్ చేసింది. వీటితో పాటు నామినేటెడ్ డే మొదలైన నాటి నుండే ఉద్యోగులందరికీ ప్రత్యేక తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తామని ప్రకటించింది. ఇప్పటికే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపింది కాంగ్రెస్. మద్దతు కోసం విభజనలో ఆప్షన్ల విషయంలో క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. దాంతో కన్విన్స్ అయిన ఉద్యోగ సంఘాలు కాంగ్రెస్ కు మద్దతు కూడా ప్రకటించాయి. దాంతో కాంగ్రెస్ రెట్టించిన ఉత్సాహంతో మరికొన్ని హామీలకు పదును పెట్టింది. అందులో భాగంగా ముఖ్యంగా యువత ఉద్యోగులను టార్గెట్ గా ఈ హామీలను బలంగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేసింది. కాంగ్రెస్ ను గట్టెక్కించేందుకు ఇవి ఎంతగానో ఉపయోగపడతాయన్నది కాంగ్రెస్ అంచనా. మరి ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి. ఇవి వాటి పోల్ బాజ్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ V6 న్యూస్. ప్రతి దృశ్యం ప్రజల పక్షం.